ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. వాక్య సందేశం వినడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 723వ పాట శ్రీ యేసు నీ పాద సేవ చేయుట అన్నటువంటి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. శ్రీ యేసు నీ పాద సేవా చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును. నా యేసు నీ పాద సేవా చేయుట చేనా ఆయాసములన్నీయు అంతరించును ప్రభువా. శ్రీ యేసు నీ పాద సేవా చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును. అలనాడు శిష్యులను ఆదరించియునెంతో అభయమిచ్చిన యేసువా ఇలనే దీనుడానయ్యా అలమోకొని ఉన్నట్టి కలుష భారములెల్లా తొలగా చేయుము తండ్రి. శ్రీ యేసు నీ పాద సేవా చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును. నదు జీవితమెల్లా నిదు సేవకే నేను దారావోయుదు నా ప్రభువా. నా రక్షక నా సర్వస్వము నీవే నీ పాద సేవాయే నా జీవితాశయము. శ్రీ యేసు నీ పాద సేవా చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియక దేవుని నామమున ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములు కీర్తనల గ్రంథము 34వ కీర్తన, దానియేలు 6వ అధ్యాయం 11వ వచనం నుండి 23 వచనాలు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనములు, సువార్త పాఠ్యభాగముగా మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వచనాలు ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ఈ లేఖన భాగాలను ఆధారముగా చేసుకుని ఏర్పాటు చేయబడినటువంటి అంశము శిష్యత్వం యొక్క వెల, కాస్ట్ ఆఫ్ డిజైబుల్షిప్ అనేటువంటి అంశము ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశము ధ్యానమునకు మునుపు ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మేము సమర్పిస్తూ ఉంటున్నాము. మీ వాక్యమును ధ్యానించుచూ ఉంటుండగా మీ యొక్క ఆత్మను నాలో ఉంచి నా ద్వారా మీరు మాట్లాడి వినుచున్న మీ యొక్క బిడ్డల యొక్క హృదయంలో ఆ వాక్యమును ఫలింపచేయమని, మా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అంశమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిష్యత్వం యొక్క వెల, కాస్ట్ ఆఫ్ డిజైబుల్షిప్ అనేటువంటి అంశము ఏర్పాటు చేయబడి ఉంటుండగా శిష్యత్వము అనేటువంటిది మనము ఏ రీతిగా పొందుకొనగలము, శిష్యత్వము అనేటువంటిది ఏ రీతిగా లభిస్తుంది అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే గురువును మరియు బోధకుణ్ణి వెంబడించేటువంటి సమయమున మరియు
విశ్వాసముంచు సమయమున మనం శిష్యత్వాన్ని పొందుకొనగలము అని మనం గ్రహించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గురువులకు శిష్యులు ఉన్నారు, ప్రవక్తలకును శిష్యులు ఉన్నట్టుగా మనము గ్రహించవచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తీసమిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు, మరియు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు శిష్యులు ఉన్నట్లుగా మనము గ్రహించవచ్చును. శిష్యులు అనబడేటువంటి వారు గురువును వెంబడించేటువంటి వారుగా ఉన్నారని మనము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము తెలుసుకొనవచ్చును. అయితే శిష్యులుగా ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా వారు కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి అనగా పేతురు తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులుగా విశ్వాసులుగా అవుటకు మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, మరియు బాప్తిస్మము పొందుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. శిష్యత్వమును పొందుకునేటప్పుడు వారి యొక్క జీవితాల్లో మారు మనసు అనేటువంటిది పొందుకున్నటువంటి వారిగా ఉండాలి. మారు మనసు అనేటువంటిది వారి యొక్క జీవితాల్లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కేంద్రముగా ఉండాలి అని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క శిష్యుడు యేసు ప్రభువులాగా ప్రతి విషయంలో జీవించువాడుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్య భాగాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులుగా ఉండాలి అంటే ఆయన కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాటలు అనగా, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనంలో మనము కొన్ని మాటలను చూడవచ్చు. మరియు 27వ వచనంలోను 33వ వచనంలోను యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మనము తెలుసుకునవచ్చును. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనను విన్నటువంటి వారు, అద్భుత కార్యాలను చూచినటువంటి వారు అనేకులు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించేటువంటి సమయమున ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఏమిటనంటే, ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని మొదటిగా చెప్తున్నాడు. రెండవదిగా, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని తెలియజేస్తున్నాడు. 33వ వచనంలో, మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని తెలియజేస్తున్నాడు. ఈ 3 వచనాలను మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు శిష్యుడు కావాలంటే ఈ కార్యాలను చేయాలని తెలియజేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా 25, 26 వచనాలు మనం చూసినప్పుడు ఆనాటి పరిస్థితులను మనం ఒకసారి గ్రహించాలి. ఏమిటి ఆ పరిస్థితులు అంటే, యూదులకు దేశాభిమానము, కులాభిమానము చాలా ఎక్కువ. ఎవరైనా కూడా క్రొత్త మతాన్ని అంగీకరిస్తే వారు అంగీకరించినటువంటి వారిని వెలివేస్తారు, ద్వేషిస్తారు, బాధపరుస్తారు. ఈ బాధలను, ఈ వెలివేయబడ్డతనాన్ని మీరు అంగీకరించాలి అని చెప్తున్నాడు. ఏ రీతిగానంటే, కులాభిమానం ఎక్కువగా ఉన్నటువంటి యూదులు, మతాభిమానం ఎక్కువగా ఉన్నటువంటి యూదులు ఈ విధముగా క్రీస్తుని వెంబడించేటువంటి వారిని బహిష్కరించేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఆ బహిష్కరించేటువంటి వారిలో తల్లి అయిండవచ్చును, తండ్రి అయిండవచ్చును, పిల్లలు అయిండవచ్చును, అక్క చెల్లెండ్రు అయిండవచ్చును, బంధువులు అయిండవచ్చును, ఎవరైనా అయిండవచ్చు. మిమ్మల్ని బహిష్కరించడానికి, మిమ్మల్ని వెలివేసేదానికి వారు సిద్ధంగా ఉన్నప్పుడు వారిని ద్వేషించి ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారుగా, నన్ను వెంబడించేటువంటి వారుగా మీరు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. అది మనము గ్రహించాలి. రెండవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు, మీలో తనకు కలిగినదంతయు
విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటిది ఏం బిడ్డలారా, కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి అని తెలియజేస్తున్నాడు. ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు మనము చూసినప్పుడు అక్కడ మనము గ్రహించవచ్చు కొన్ని మాటలు. అక్కడ ఒక యవ్వనుడు ధనవంతుడైనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అంటున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు, నీవు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఇంటిని అని చెప్పాడు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రియమైనటువంటిది ఏం బిడ్డలారా, ఈ భాగంలో కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ యవ్వనుడైన ధనవంతుడికి ఏమని చెప్తున్నాడు, నిత్య జీవం పొందుకోవాలంటే కలిగినదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం సంప్రాప్తమవుతుందని తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ యవ్వనుడు ధనవంతుడు అమ్మకుండా బీదలకు ఇవ్వకుండా ప్రభు దగ్గర రాకుండా దుఃఖముఖుడై వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడవచ్చు. ప్రభు ఏం చెప్తున్నాడు, అమ్ము ఇమ్ము రమ్ము అంటున్నాడు. అయితే ఈ యవ్వనుడైన ధనవంతుడు అమ్మకుండా ఇవ్వకుండా దేవుని ఎద్దుకు రాకుండా దుఃఖుడై వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ యవ్వనుడు ప్రభువును ప్రేమించలేదు, ప్రభు కన్నా తనకు కలిగినటువంటి ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు దేనిని ప్రేమించాడు, ఆ యవ్వనుని ప్రేమించాడు. తనకు కలిగినదంతయు విడిచిపెట్టాడు. అంటే తనకు కలిగిన దాన్ని ప్రేమించలేదు యేసుక్రీస్తు ప్రభు, తనను ప్రేమించాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యవ్వనుని ప్రేమించాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యవ్వనుడు ఆస్తిని ఎక్కువగా ప్రేమించడం వలన, ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం వలన ప్రభువును వెంబడించలేకపోయాడు, ప్రభు చెప్పినట్టుగా చేయలేకపోయాడు. ఒకవేళ ఈ యవ్వనుడు ప్రభు చెప్పినట్టుగా ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ప్రభువును వెంబడించినట్లయితే బహుశా ఇతడు 12 మంది శిష్యుల్లో ఒకడై ఉండవచ్చు, లేకపోతే 13వ శిష్యుడిగా కూడా అయిండవచ్చునని మనం తెలుసుకోవాలి. ఈ యవ్వనునికి అభ్యంతరపరిచినది, ఆటంకపరిచినది ఏమిటినంటే తన ఆస్తిని వదిలిపెట్టుకోలేకపోయాడు. ప్రభుని వెంబడించడానికి అభ్యంతరం ఏమి వచ్చిందంటే తన ఆస్తే వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి అనేటువంటిది ఆ యవ్వనుని ప్రభు దగ్గరకు నడిపించలేకపోయిందని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ప్రభువుని వెంబడించాలని ఆశ, ప్రేమ కలిగినటువంటి వాడైతే ఆస్తిని అమ్మి ప్రభువుని వెంబడించేటువంటి వాడు. కానీ ఈ యవ్వనుడు ప్రభు కన్నా తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించి వెళ్ళిపోయాడని మనము గ్రహించాలి. అందుకనే తెలియజేస్తున్నాడు ప్రభు, ఏమని తెలియజేస్తున్నాడు, మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గ్రహించాలి, ప్రభువును వెంబడించాలి అంటే, ప్రభువుకు శిష్యుడిగా అవ్వాలనంటే ప్రభువు చెప్పినటువంటి విధంగా నడుచుకోవాలి. ప్రభు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అని మనము గ్రహించాలి. ప్రభు చెప్పినటువంటి విధంగా మనం ప్రభువును ప్రేమించు వారముగా, ప్రభు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినటువంటి వారముగా మనం ఉండాలని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మరి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45వ వచనం వరకు మనం చదవగా విన్నాం. 35వ వచనం నుండి 45వ వచనం వరకు
ఈ యొక్క పాఠ్యభాగం ఇవ్వబడి ఉంటున్నది. ఈ పాఠ్యభాగంలో ప్రభు యొక్క శిష్యులు యాకోబు మరియు యోహానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాటలను తెలియజేస్తున్నారు. ఏమిటి? నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుడి ఎడమల స్థానాలను యాకోబు యోహానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆశిస్తూ ఉన్నారు. అధికారపు స్థానాలను గురించి ప్రభు దగ్గరికి వచ్చి ఆశిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడు? 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికార స్థానముల కొరకు యాకోబు యోహానులు వచ్చినప్పుడు వారికి పరిచారము చేయాలి అని తెలియజేస్తున్నాడు. పరిచారము చేయుటకే నేను వచ్చాను, నా శిష్యులైనటువంటి మీరు కూడా పరిచారము చేయుటకే మీరు పిలువబడ్డారు అని తెలియచేయటానికే ఈ మాటను తెలియజెప్పి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనను. పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును వచ్చానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటున్నది, విమోచన క్రయధనముగా అనేకుల కొరకు తన ప్రాణమును ఇవ్వటానికి వచ్చాడు అని మనము తెలుసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ విమోచన క్రయధనము అంటే ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకరి ఆధీనంలో ఉన్న దానిని విడిపించడానికి చెల్లించవలసినటువంటి వెల. ఒకరి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దానిని కానీ ఒకరి ఆధీనంలో ఉన్నటువంటి వారిని కానీ విడిపించాలి అంటే దానికి చెల్లించవలసినటువంటి వెల విమోచన క్రయధనము అని పిలుస్తారు. కాబట్టి పాపమునకు ఆధీనములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి చెల్లించవలసినటువంటి వెల ఏమిటినగా తన ప్రాణము, తన యొక్క రక్తము ఇచ్చి మనను విడిపించాడు. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు అని తెలియజేస్తున్నాడు. పాపమునకు చెల్లించినటువంటి వెల ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణమును ఇచ్చి చెల్లించి మనల్ని విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని చెప్పబడి ఉంటున్నది. అధికార స్థానముల కొరకు కాక మీరు యాకోబు యోహానులకు ఈ మాట తెలియజేస్తున్న అధికార స్థానముల కొరకు కాక పరిచారము చేయుట కొరకు, సమర్పణ కొరకు మీ యొక్క జీవితాలు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. శిష్యత్వం అనేటువంటిది సమర్పణ కలిగినటువంటి జీవితాలుగా ఉండాలి అని మనం ఒక్కసారిగా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధికార స్థానాల కొరకు ముందు వేసినప్పుడు మనకు ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఏమి వస్తుంటున్నది? భేదాభిప్రాయాలు వస్తున్నాయి, కోపతాపాలు వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయములో మరియు 41వ వచనంలో అక్కడ మనం చూసినప్పుడు, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. ఆ యొక్క కుడి ఎడమల స్థానాల కొరకు వారు అడిగినప్పుడు తక్కిన 10 మంది శిష్యులు ఏమయ్యారు? ఏ విధంగా మారారు? కోపపడసాగారు. అప్పటి వరకు బహుశా వారు కోపపడినట్లుగా, శిష్యుల మధ్య కోపతాపాలు వచ్చినట్టుగా లేదు. అయితే ఎప్పుడైతే యాకోబు యోహానులు ఈ కుడి ఎడమ స్థానాలను గురించి, అధికార స్థానాలను గురించి అడిగినప్పుడు వారిలో కోపాలు అనేటువంటిది ప్రారంభమయ్యాయి. బహుశా ఘర్షణలు కూడా అది మారేటువంటిదిగా ఉంటూ ఉండదని మనము ఒకసారి గ్రహించవచ్చును. అప్పటి వరకు కూడా వారు ఐక్యంగా ఉండి ఉండవచ్చును, మరి వారు కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ అధికార స్థానాల కోసం వారి మధ్య ఏమి వచ్చి ఉంటున్నదంటే కోపాలు వచ్చి ఉంటున్నది,
యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి అని అక్కడ వచనము చెప్పబడి ఉంటున్నది. అధికారాల కోసం నేటి సంఘాలలో కూడా చాలా బాగా సన్నిహితంగా ఉంటారు, కలిసి ఉంటారు, ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ అధికారాల స్థానాల కోసం ఒక్కసారిగా ముందుకు వేసినప్పుడు వారి యొక్క మనోభావాలు కానీ దెబ్బతింటూ ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి, ఆ బంధాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఈర్ష్యలు అనేటువంటిది వస్తూ ఉంటున్నది. మనము గ్రహించాలి. కోపాలకు వారు పాల్పడేటువంటి వారుగా ఉంటున్నారు, గొడవలకు అది కారణంగా మారిపోతూ ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడు? అధికారాల కోసం కాదు మీ యొక్క మనసు అనేటువంటిది మీ యొక్క అధికారాల కోసం మీ యొక్క మనసు వెళ్ళకూడదు, కానీ మీ మనసు అనేటువంటిది దేని కొరకు? పరిచారం చేసేదానికి వెళ్ళాలి, పరిచారం చేసేదానికి మీ యొక్క మనసు వెళ్ళాలని తెలియజేస్తున్నాడు. గొప్పవాడుగా ఉండాలంటే పరిచారము చేయవాడుగా ఉండాలని తెలియజేస్తున్నాడు. మరి ప్రముఖుడై ఉండాలంటే అందరికీ దాసుడై ఉండాలని తెలియజేస్తున్నాడు. పూర్తిగా ఇక్కడ దేవుడు వారి యొక్క హృదయాలను మారుస్తున్నాడు. గొప్పవాడిగా మీలో ఉండాలని ఎవరైతే తలుస్తారో వారు పరిచారము చేయవాడుగా ఉండాలి. ప్రముఖుడిగా ఉండాలి అంటే అందరికీ దాసుడుగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క జీవితంలో మనము చూడవచ్చును. ప్రభు యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వినయవంతమైనటువంటి సేవ చేశాడు. ఆ పరలోక సౌభాగ్యాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వదిలిపెట్టేశాడు. మన కొరకు దాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి ఈ లోకంలో వినయవంతమైనటువంటి సేవ చేశాడని మనము గ్రహించాలి. శిష్యులు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే పరలోక సౌభాగ్యాలన్నింటినీ విడిచిపెట్టి పరిచారము చేయటానికి వచ్చాడు కదా. అదే రీతిగా ఆయన వెంబడించేటువంటి వారు, శిష్యులుగా ఉండేటువంటి వారు పరిచారం చేయువారుగా ఉండాలి, దీనుడిగా ఉండాలి. ఈ ప్రముఖుడిగా ఉండాలంటే దీనుడిగా మారిపోవాలి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు మనకు కలిగిన దానిని బట్టి మనము ఆ యొక్క అధికారాలు అనేటువంటిది పొందుకోవాలని ఆశపడతామేమో. అందుకని ఏం చెప్తున్నాడు ప్రభు? మీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు యోహానులు ఈ యొక్క మాటలు విన్న తర్వాత బహుశా వారు మార్పు చెందినటువంటి వారుగా అయి ఉండవచ్చు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను వారిపైకి ఊదినప్పుడు, పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు యాకోబు యోహానులు పరిచర్య అనేటువంటిది ఎలాగో చేశారంటే తన ప్రాణముతో సహా వారు తన యొక్క ప్రాణం పట్ల కూడా వారు కేర్ తీసుకోలేదు. ప్రభు కొరకే తన యొక్క ప్రాణాలు సైతము ప్రభు కొరకే వారు పరిచర్య చేసినట్టుగా మనం చూడవచ్చును. అధికారాల కోసం ప్రాకులాడినటువంటి వారు, అధికార స్థానముల కోసం ప్రాకులాడినటువంటి వారు ప్రభు శిష్యులుగా, సంపూర్ణమైనటువంటి శిష్యులుగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు యేసు ప్రభు ఆశించినటువంటి రీతిగా పరిచర్య చేసినట్టుగా మనము చూడవచ్చును. ఈ యొక్క మాటను చూసినప్పుడు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు యాకోబు మార్పు చెందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందగానే క్రీస్తు కొరకు శ్రమలను, హింసలను పొందడానికి కూడా సిద్ధపడినట్టుగా మనము చూడవచ్చును. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హతసాక్షిగా అవటానికి కూడా యాకోబు సిద్ధపడ్డాడు. అంతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారం చేయడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభు అదే తెలియజేశాడు కదా, సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పినటువంటి మాటను యాకోబు గ్రహించి తన్ను తాను సమర్పించుకున్నాడు. ఏ రీతిగా తన యొక్క ప్రాణమును సహా సమర్పించుకున్నాడు. సంపూర్ణమైనటువంటి సమర్పించుకొని ప్రభు కొరకు హతసాక్షిగా అయినట్టుగా మనము గ్రహించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభు యొక్క సేవకులుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు విశ్వాసులుగా, ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి మనము అనేక హింసలు, అనేక శ్రమలు మనకు సంభవించినప్పుడు ప్రభును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కొరకు ఆయన లోకానికి వచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంతటిగా యాకోబు సమర్పించుకున్నటువంటి జీవితాన్ని మనమును కూడా సమర్పించుకొనగలము. ఇక్కడ దానియేలు గ్రంథాన్ని మనం చదివగా ఈ యొక్క దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 23 వచనాలలో మనం చూసినప్పుడు జీవము కలిగినటువంటి యెహోవా దేవునికి సేవకుడిగా ఉన్నాడు. ఆ మాటలు మనం చూసినప్పుడు బబులోనులో దానియేలు ఒక బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నా కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దేశంలో అతడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కూడా మారగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బానిసగా ఉన్నటువంటి దానియేలు దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దేవుని పట్ల తనకు కలిగినటువంటి ప్రార్థనా జీవితం వలన అతడు అంచెలంచెలుగా ఎదగబడ్డాడు. అయితే అటువంటి దానియేలు కూడా శ్రమలు వచ్చినప్పుడు, సేవకుడిగా ఉన్నటువంటి దానియేలు కూడా శ్రమలు వచ్చినప్పుడు తన జీవితంలో మార్పు అనేటువంటిది దేవుని పట్ల అదే రీతిగా ఉంది. ఎటువంటి మార్పు అనేటువంటిది తన యొక్క జీవితంలో సంభవించకుండా దేవుని పట్ల అతడు భక్తి, ప్రేమ కలిగినటువంటి వాడుగా, ప్రతిరోజు ప్రార్థన జీవితము కలిగినటువంటి వాడుగా, ముమ్మారు అతడు ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చును. అయితే దానియేలుకు ఒక శ్రమ వచ్చింది. ఏమిటి ఆ శ్రమ అంటే, ఈ యొక్క ఎవరైతే రాజును ఒక మాసం అంతా కూడా రాజుని సేవించాలి, వేరొకరిని సేవించకూడదు, వేరొకరికి ప్రార్థన చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడు దానియేలు ఆజ్ఞను తిరస్కరించాడు, రాజాజ్ఞను తిరస్కరించాడు, దేవుని ఆజ్ఞను పాటించాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇలాగ ప్రార్థన చేస్తే సింహపు బోనులో వేసి మరణించేటువంటి శిక్ష వారికి లభిస్తుంది, వారికి వస్తుందని చెప్పినా కూడా దానిని కూడా పట్టించుకోలేదు దానియేలు. అయితే దీన్ని చూసినటువంటి వారు ఆ రాజుకు తెలియజెప్పగా రాజు మరియు అక్కడ ఉన్నటువంటి వారు సింహపు బోనులో దానియేలును వేశారు. అయితే అక్కడ కూడా దానియేలు ప్రార్థన అనేటువంటిది చేసినటువంటి వాడుగా, వేసేటువంటి సమయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా ఉంటున్నాడు దానియేలు. కాబట్టి దానియేలును దేవుడు రక్షించినట్లుగా మనం చూడవచ్చును. ఆ యొక్క 20 వచనం నుండి 22 వచనాలు చూసినప్పుడు దానియేలును ఆ సింహాలు ఉండేటువంటి బోనంలో వేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ మాటను చూసినప్పుడు 20 నుంచి 22 వచనంలో మరుసటి రోజు వచ్చి అక్కడ దానియేలును పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దానియేలు దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టానుసారముగా జీవించినందువలన దేవుడు దానియేలును రక్షించినట్లుగా మనం చూడవచ్చును. విశ్వాసపాత్రుడిగా దానియేలు ఉన్నందున దానియేలును దేవుడు రక్షించినట్టుగా మనం చూడవచ్చును. కీర్తనల పాఠ్య భాగంలో మనము చూసినప్పుడు 34వ కీర్తనలో 6వ వచనము 7వ వచనంలో చూసినప్పుడు కీర్తనకారుడి రీతిగా తెలియజేస్తున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ వాక్యము దానియేలు యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉంటున్నదని మనం ఒకసారి ఆలోచన చేయాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా, ప్రార్థనా పరుడుగా ఉన్నందువలన, సాక్షిగా ఉన్నందువలన ఆ దూతలు సింహముల యొక్క నోళ్లను మూయించినట్టుగా మనం చూడవచ్చును. రక్షణ అనేటువంటిది దానియేలుకు కలిగిందని మనం చూడవచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా శిష్యులుగా, సేవకులుగా, విశ్వాసులుగా మనము విశ్వాస జీవితంలో
తనకి ఇష్టానుసారముగా మనం జీవించినప్పుడు, ప్రభు చెప్పిన విధముగా మనం జీవించినప్పుడు తప్పక మనల్ని దేవుడు రక్షించు దేవుడుగా ఉంటున్నాడని మనం గ్రహించాలి. అదే రీతిగా సమస్తాన్ని మనం విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాము, దానికి ప్రతిఫలం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన మనకు కలగవచ్చును. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ ఉంటే మనకు కలగబోయేటువంటిది ఏమిటి, ప్రతిఫలం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలలో పేతురు ఈ విధంగా చెప్తున్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్మునైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం సమస్తమును విడిచిపెడితే, వెంబడించితే మనకు పరలోకమందు నిత్య జీవం ప్రసాదించబడుతుంది. అదే మనకు ప్రతిఫలం. ప్రభు కొరకు మనం సమస్తమును విడిచిపెట్టాము అని ఇహలోకమందు మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమందు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటినగా మీకు నిత్య జీవమును ప్రసాదిస్తాను అని తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇహమందు మనము దేనిని పోగొట్టుకుంటామో పరలోకమందు దేవుడు మనకు దాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి ప్రత్యేకంగా చూసినప్పుడు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టములు ప్రభు కొరకు మనం అనుభవిస్తూ ఉంటే ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు. రాబో కాలమందు తన రాజ్యమందు మనకు నిత్య జీవాన్ని ప్రసాదించు దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రతిఫలాన్ని రాబో దినమందు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటూ ఉండగా ఈహమందు మనకు ప్రభుకు సాక్షులుగా, శిష్యులుగా మనం జీవించాలి. ఏ రీతిగా జీవించాలని ప్రభు మనకు తెలియజేసి ఉంటున్నాడు. ప్రభు ఇష్టానుసారముగా, ప్రభు యొక్క ఆజ్ఞానుసారముగా, ప్రభు ఆశించినటువంటి రీతిగా మన యొక్క జీవితాలు ఉన్నట్లయితే తప్పక దేవుడు మనం దీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువుకు శిష్యులుగా, విశ్వాసులుగా, సాక్షులుగా మనం జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉంటుండగా దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క ఆశను మనము ఆ రీతిగా మనం జీవించి నిత్య జీవం పొందుకుందాం. నిత్య జీవం ఇవ్వటానికే ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందుకోవాలంటే ప్రభు చెప్పినటువంటి విధంగా మనము ఆయన వెంబడించాలి, ఆయనకు శిష్యులుగా జీవించాలి, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు మనకు నిత్య జీవం అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, వాక్యము ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీకు శిష్యులుగా, విశ్వాసులుగా, సాక్షులుగా తండ్రి మేము జీవించాలని మీరు ఆశపడుచు ఉంటుండగా ఆ రీతిగా మేము జీవించుటకు మీ యొక్క కృపను మాకు అందించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దానియేలుకు ప్రభువా మీరు తోడు ఉన్నట్టుగా మా యొక్క జీవితములకును మీరు తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. యాకోబు, యోహానులు ప్రభువా మీ యొక్క మార్గంలో నడిచినటువంటి వారుగా తండ్రి మార్పు చెంది మీ కొరకు జీవించినటువంటి రీతిగా మేమును కూడా తండ్రి ఇహమందు మీకు పరిచారకులుగా, మీకు విశ్వాసులుగా, మీకు శిష్యులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా, ప్రతిఫలాన్ని మీరు, నిత్య జీవాన్ని మీరు మాకు అనుగ్రహించేటువంటి దేవుడే ఉంటున్నారని ప్రభువా మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు. ఆ వాగ్దానాన్ని మేము పొందుకోవడానికి మీ యొక్క కృపను దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా మీ మార్గంలో నడిచి మీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైంది నడిపించునుగాక. ఆమేన్.